అయితే గురుగారు మరి ఏ ఇంట్లోకి సూర్యుడు అంటే సూర్యరశ్మి ప్రవేశించదో ఆ ఇల్లు నివాస యోగ్యం కాదు అని అంటారు. నిజమేనా? అంటే మనకున్నటువంటి హైదరాబాద్ కల్చర్లో అసలు సూర్యుడు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఒకటేంటంటే అమ్మా, ఇప్పుడు ఇక్కడ లైట్ లేదు, ఇది ఆర్టిఫిషియల్ లైట్. ఈ లైట్లు ఆరిపోతే చీకటిగా ఉంటుంది. అవును. కానీ మన ఇళ్ళకి అలా కాదు. అంటే సన్ను డైరెక్ట్గా రాకపోవచ్చు, ఇంటికి మధ్య గ్యాప్ ఉండొచ్చు. అసలు అంటే గాలి కూడా చొరబడని ఇళ్ళు ఉంటాయి, ప్యాక్ అయిపోయి చెమ్మగా ఉంటాయి. అవి నివాస యోగ్యం కాదు. సోర్స్ ఆఫ్ లైట్ అంటే వాస్తు అనగానే జనం అందరూ వాస్తు మీద వెళ్ళిపోతుంటారు. ఎక్కడైతే ధారాళంగా లైట్ పడుతూ ఉంటుందో, ఎక్కడైతే గాలి వస్తుందో ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క. ఓకే. చెమ్మ ఉండకూడదు. ఇప్పుడు వర్షాకాలం సహజంగా ప్రతి ఇల్లు చెమ్మగానే ఉంటుంది. ఇప్పుడు లైట్ పడకపోతే బ్యాక్టీరియా పుట్టేస్తుంది. అందుకని గాలి వెలుతురు ధారాళంగా ఉండాలి, అంతే తప్ప వాస్తు అంటే నివాస యోగ్యం లేవు అంటే చుట్టూ ప్యాక్ అయిపోయి ఇప్పుడు మనం ఇది క్లోజ్డ్, ఇలాంటి వాటిలో ఎక్కువసేపు ఉండలేము. ఒక గంట ఉంటాం, మనం పీల్చి వదిలి మన ఎయిర్ కండిషనర్ ఏం చేస్తుందంటే కొంత మారుస్తుంది. కానీ ఇది మనకి సరిపోదు. ఇక్కడదే మనది పీల్చి వదిలి ఫ్రీ, అదేం స్పెషల్గా బయట నుంచి ఇవ్వట్లే, న్యాచురల్. కొంత సమయానికి ఇక్కడ ఆ ఎనర్జీ అయిపోద్ది, అప్పుడు మనం వీక్ అయిపోతాం, బయటికి వెళ్ళిపోతాం పదా అంటాం. ఖచ్చితంగా అది అలా చూసుకోండి. గాలి వెలుతురు ధారాళంగా ఉంటే ఆ ఇంట్లో భయపడక్కర్లే, బాగానే ఉంటుంది, ఇబ్బంది. ఓకే. అంటే నేరుగా సూర్యరశ్మి పడకపోయినా పర్లే, కిరణాలు ఆ క్వాలిటీస్ లోపలికి వచ్చేస్తాయి. ఓకే. అంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్లో గురుగారు అది చాలా టూ మచ్ అనమాట. అందుకనే పొద్దుటే లేచి టెర్రస్ మీదకి వెళ్ళటమో లేకపోతే కింద గార్డెన్లోకి వెళ్ళటమో చెయ్యాలి. ఓకే గురుగారు, చాలా చక్కటి విషయాలు. అంటే మనం ఉదయం నిద్ర లేవటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అనేది ప్రాపర్గా బాగుంటుంది. మీ అందరికీ చెప్పడానికి ముందు నేను మొదలు పెట్టాలి ఫస్ట్. నేను అది చేశా. అందుకనే సూర్యోపాసనలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని అనుభవించి సన్ స్పిరిచువల్ సొసైటీ 2021లో పెట్టాను, 2020లో పెట్టాను. నేను 2013లో ప్రాక్టీస్ మొదలు పెట్టాను. అప్పటి వరకు నేను కూడా అందరిలాగే ఉన్నాను, నాకేం తెలియదు. ఫస్ట్ లేవటం మొదలుపెట్టా. అంటే నేను వెళ్ళిన ఇంట్లో సన్ రైజ్ డైరెక్ట్గా లోపలికి వస్తున్నాయి, సూర్యోదయాన్ని చూశాను. ఇప్పటికీ అక్కడే ఉన్నాను, సూర్యోదయాన్ని ప్రతిరోజు చూస్తున్నాను. ఉత్తరాయణ దక్షిణాయనంలో కూడా నేను నాకు మిస్ అవ్వడు. ఇలా తిరిగితే కిచెన్లోకి వస్తాడు ఆగ్నేయానికి, ఇలా తిరిగితే మళ్ళీ ఈస్ట్కి వస్తాడు. 365 రోజులు మా హాలు కిచెను ఎప్పుడు సూర్యరశ్మితో నిండిపోయి ఉంటుంది. 14 ఏళ్ళు అయింది ఆ ఇంట్లోకి వచ్చి. నేను సూర్యోపాసన మొదలుపెట్టి 14 ఏళ్ళు అయింది. గురుగారు, అంటే బిఫోర్ నేను నార్మల్గానే ఉన్నాను అన్నారు కదా, 14 years అంటున్నారు, అంటే సూర్య ఉపాసన చేయబట్టి. సో మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీకు తెలిసినటువంటి మీకుగా అనిపించినటువంటి అనుభూతి? బోళ్ళన్న అనుభూతులమ్మా, బోళ్ళన్న అనుభూతులు. పెద్ద అంటే నాలెడ్జబుల్ పర్సన్స్ చాలా ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ చాలా పండితులు. వాళ్ళ నోటమ్మట విన్నటువంటి ఆదిత్య హృదయం నా జీవితాన్ని మార్చేసింది. దాన్ని నేను అనుసంధానం చేసుకున్నాను. ఈరోజు చాగంటి కోటేశ్వరరావు గారు ఫస్ట్ పేర్లు ఏవో వస్తాయి, గరికపాటి ముందా చాగంటి గారు ముందా అంటే వాళ్ళు ఉన్నారు. చాగంటి గారు ఉన్నారు, గరికపాటి గారు ఉన్నారు, సామవేదం గారు ఉన్నారు, ఇంకా ఏవో ఉన్నారు కదా. అక్కడ కూడా ఆ లైన్లో ఎక్కడో ఒక చోట విక్రమాదిత్య ఉన్నాడు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్. వీళ్ళెవరు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్స్ కాలేదు. సూర్యుడి గురించి గొప్పగా చెప్పారు కానీ వీళ్ళు సూర్యోపాసన గురించి చెప్పలేదు. వాళ్ళు చాలా చెప్పారు, రకరకాలన్నీ చెప్పారు, కానీ ఒక్కటే పట్టుకున్నాను. ఆ ఒక్కటి సత్యమైంది, అది ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టింది. ఈరోజు మీరు నన్ను పిలిచారు అంటే, మీరు నన్ను చాలా ఛానల్స్ పిలుస్తూ ఉన్నాయి అంటే కేవలం సూర్యోపాసన విక్రమాదిత్య సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్. ఇది చాలా 14 ఏళ్లలో నా జీవితాన్ని అలా మార్చాడు. ఫోటోలు పట్టుకుని సినిమా ఇండస్ట్రీలో ఆఫీసుల చుట్టూ వెళ్ళి డైరెక్టర్లతో మాట్లాడి ఆడిషన్స్ ఇచ్చి వేషం కోసం తిరిగిన విక్రమాదిత్య, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలతో ఆ డైరెక్టర్లు ఎలా ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్, అద్భుతం. నేను ప్రతాపరెడ్డి గారు, అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ ప్రతాపరెడ్డి గారు 15 రోజులు ట్రావెల్ చేశాను ఆయనతో. అంతకన్నా ఇంకేం కాదు. ఇదే ఆదిత్య హృదయం, ఇదే సూర్య నమస్కారాలు, ఎంతో మాట్లాడాను. 69 హాస్పిటల్స్ ఆయనకి కదా. ఒక 15 రోజులు నా వెజిటేబుల్ థెరపీతో ఆయనకు నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఆయన హెల్త్కి సంబంధించి మాట్లాడుతున్నాను. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. వాళ్ళకి తెలియదు ఏం కాదు, మర్చిపోయారు, గుర్తు చేశాను. 15 రోజులు ఆయనతో నేను ట్రావెల్ చేశాను. నైట్ వెళ్ళడం 11 గంటల వరకు ఆయనతో ఉండడం, మార్నింగ్ వెళ్ళి లేపటం 5:30కి సన్లో కూర్చోబెట్టి ఇంకెంతకన్నా ఇంకేం కాదు.
అంటే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, అదే పెద్ద గొప్ప ఏం కాదు కానీ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఓకే. అంత జీవితాన్ని ఏమీ లేని స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చినటువంటి ఉపాసన సూర్య ఉపాసన. టర్న్ అద్భుతమైన టర్న్, మామూలు టర్న్ కాదు. నేను త్వరలోనే చూపిస్తాను, అంటే ప్రపంచానికి నేను చూసిన సూర్యుడిని నేను చూపిస్తాను. అది 2026 ఎండింగ్ కల్లా లేకపోతే 2027 ఎండింగ్ కల్లా సూర్యుడు అంటే అంటే విక్రమాదిత్య ఈ దృష్టితో చూశాడా సూర్యుడు అనేది అని మీకు నేను చూపించేస్తాను. ఓకే గురుగారు. అంత ఉన్నతంగా అది నిజం. అది అంటే ఇది అపోహ లేదంటే అబద్ధమా అనుకోవడానికి సూర్యుడు ప్రత్యక్ష సాక్షి, ప్రత్యక్ష దైవం కూడా. సో ఎక్కడ దీన్ని ఇది కాదు జరగలేదు అనటానికి కూడా ఏం లేదు ఇక్కడ. అది ట్రూ జరుగుతున్నదే. శాస్త్రానుసారైన పండితులు కానీ మిగతా వాళ్ళు కానీ మీరు కానీ ఉపాసన చేసిన వాళ్ళు కానీ చేయని వాళ్ళు కానీ చెప్తున్నది ఏంటి, సూర్యోదయానికి ముందు నిద్ర లేకటమే ఆరోగ్య ప్రదాత సూర్యుడు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది అని. బట్ దాన్ని మీరు అంటే చెప్పడం ఈజీ, చేయటం కష్టం అంటారు. బట్ మీరు దాన్ని చేసి ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి అంత ఖరాఖండిగా చెప్పగలుగుతున్నారు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ అంటే నిజంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే పండు ముసలి వాళ్ళ దాకా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అసలు. అంటే మేబీ కల్చర్ చేంజింగ్, డెవలప్మెంటింగ్ ఇవన్నీ పెరుగుతున్నాయి, ఆరోగ్యం డౌన్ అవుతుంది. సో దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. దానికోసం సూర్యోపాసనకు దగ్గరగా చేద్దాం. మీ అందరికీ మీరు చూడండి, నేను చూసిన సూర్యుడిని మీ అందరికీ చూపిద్దాం అని చెప్పేసి. సో మీరు చూసారు, మీ కళ్ళతో మేము కూడా చూడాలి, చూపించాలి. దానికోసం ఖచ్చితంగా గురుగారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మా వీక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. సూర్యోస్మితలే. నమస్తే.